కాదు. దావీదు భక్తిపరుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు కీర్తనాకారుడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు దినములో 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఉదయమున, మధ్యాహ్నము, సాయంత్రము నేను నీకు మొరపెడతాను అని చెప్పి అన్నాడు. 3 సార్లు దేవునికి మొరపెట్టేవాడు, 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. మరి 7 సార్లు దేవుణ్ణి స్తుతించే, 3 సార్లు దేవునికి మొరపెట్టి అద్భుతమైన ఆత్మీయుడు ఎందుకని డే అంతా పడుకున్నాడు? ఆత్మీయ జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో తాను తలక్రిందులయ్యాడు, క్రమశిక్షణలో తలక్రిందులయ్యాడు, డిసిప్లిన్లో తలక్రిందులయ్యాడు, సమయ పాలనలో తలక్రిందులయ్యాడు. ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు, ఎప్పుడు లేస్తున్నాడో తెలియదు. ఎంతో కొంత తన ఆత్మీయ జీవితం ఎక్సెంట్రిక్ అయ్యింది. ఏమిటది? ఎక్సెంట్రిక్, అన్బ్యాలెన్స్ అయ్యింది. ఈరోజు మనలో కొంతమంది ఆత్మీయత బ్యాలెన్స్ లేకుండా ఉంది, లేదా బ్యాలెన్స్ తప్పింది. సాధారణంగా బైక్ మీద వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? పడతారు. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, ఏమవుతారు చెప్పండి? పడతారు. మీరు నడుచుకుంటూ వెళ్తున్న సడన్గా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, కొంచెం రోడ్డు సరిగా లేక గతుకులు ఉన్న రోడ్డు మీద నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, ఏమవుతారు చెప్పండి? పడతారు. ఈరోజు మనలో కొంతమంది బ్యాలెన్స్ తప్పారు. ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నారు, పతనం కావడానికి సిద్ధంగా ఉన్నారు, పరిశుద్ధతను పాడు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకని? బ్యాలెన్స్ తప్పుతుంది. ఆ రోజు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దావీదు యొక్క జీవితం బ్యాలెన్స్ తప్పింది. మధ్యాహ్నం పడుకున్నాడయా అంటే సాధారణంగా రాత్రి నిద్ర తక్కువై ఉండాలి. ఏం చేశాడు నిద్ర తక్కువ? ఈరోజు చాలామంది డే టైం పడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు రాత్రులు? ఏమి సాధిస్తున్నారు రాత్రులు? ఏమి చూస్తున్నారు రాత్రులు? ఒకసారి ఆలోచించండి. ప్రమాదం సుమా. సైన్యమేమో యుద్ధం చేస్తూ ఉందట, శత్రువుతో పోరాడుతూ ఉన్నారట. ఇక్కడ దావీదేమో శరీర కోరికలతో పోరాడుతూ ఉన్నాడు, అపవిత్రమైనటువంటి తలంపులతో పోరాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే, తను సాయంత్రం నిద్ర లేచి మిద్దిపైకి వెళ్ళి చక్కర్లు కొడుతూ ఉన్నాడు, పైనుంచి చూస్తూ ఉన్నాడు. స్నానం చేస్తూ ఒక అందమైన స్త్రీ కనిపించింది. తన కళ్ళు పాడైనాయి, తన తలంపులు పాడైనాయి. ఇప్పుడు యుద్ధము మొదలైంది. ఏం మొదలైంది? యుద్ధం మొదలైంది. తాను ఎవరినైతే నగ్నంగా చూశాడో ఆమె యొక్క దృశ్యము తన మైండ్ని పట్టేసింది. మళ్ళీ మళ్ళీ ఆమె కనిపిస్తూ ఉంది, మళ్ళీ మళ్ళీ ఆమెను గురించిన తలంపులే వస్తూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. నువ్వు ఏమైతే చూస్తావో అది ఇక్కడ రికార్డ్ చేయబడింది. ఏదైతే ఇక్కడ రికార్డ్ చేయబడిందో అది మళ్ళీ మళ్ళీ నువ్వు ప్లే చేయొచ్చు. ఇది ఒక టేప్ రికార్డర్ లాంటిది, లేదా ఇది ఒక సీడీ ప్లేయర్ లాంటిది, లేదా ఇది ఒక మీడియా ప్లేయర్ లాంటిది. ఏమైతే ఇక్కడ రికార్డ్ చేయబడుతుందో దాన్ని మీరు రివైండ్ చేయొచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. మన దగ్గర ఉన్న టేపు కేవలం 60 నిమిషాలు లేకపోతే 90 నిమిషాలే. కానీ ఇక్కడున్న టేపు మామూలు టేపు కాదండి. ఇది ఇక్కడ రికార్డ్ చేయబడినది హార్డ్ డిస్క్ అంటాం కదా. ఈ లోపల స్టోర్ చేయబడిన, సేవ్ చేయబడిన హార్డ్ డిస్క్లో ఏమైతే సేవ్ చేయబడిందో, మనం కలిగి ఉన్న కంప్యూటర్స్ దేవుడు మనకిచ్చిన బ్రెయిన్తో పోల్చుకుంటే నథింగ్ అండి. 40 years బ్యాక్ మీ స్కూల్లో మీరు ఏ విధంగా చదువుకున్నారో, మీరు ఏ విధంగా అలరి చేశారో రివైండ్ చేస్తే సెకండ్లో వెనక్కి వెళ్ళిపోతుంది అక్కడికి. ఒక్కసారిగా మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం స్కూల్లో మీరు ఎలా అల్లరి చేశారో ఆ జ్ఞాపకం వస్తే చాలు, ఆ అల్లరంతా మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? నేను భలే అల్లరోడిని. అందరు క్లాసులో కూర్చుని పాఠాలు వింటే నేను బెంచి కింద పడుకునేవాడిని. అంతే కదా, బెంచి కింద పడుకుంటే కిటికీ ఉండేది అక్కడ. ఆ కిటికీ లైన్గా బాక్సులు ఉండేవి. ఏ బాక్సులు చెప్పండి? లంచ్ బాక్సులు. మన పని ఏంటి తెలుసా? ఈ కిటికీ దగ్గర లంచ్ బాక్సులు ఉండేవి. వీళ్ళేమో పాఠాలు వింటూ ఉండేవాళ్ళు. మనం ఒక్కొక్క బాక్సు తెరిచి, ఏం కర్రీ, వీడి కర్రీ ఏమిటి, వాడి కర్రీ ఏమిటి, వీడి కర్రీ ఏమిటి, ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. నా క్లాస్మేట్లో కొంతమంది పాపం
వాళ్ళు మాంసం తినరు పాపం. వాడి ఎగ్ కర్రీ వీడి బాక్స్లో వేసి, వీడి పప్పు కర్రీ వాడి బాక్స్లో వేసి, అందరం కూర్చున్నప్పుడు పాపం ఈ పప్పు తినేవాడు కాస్త బాక్స్ తెరిస్తే ఎగ్ కర్రీ, ఇది నా బాక్స్లో ఎగ్ కర్రీ. ఎదురుగుండా ఉన్న వాళ్ళేమో, ఏమిట్రా నువ్వేమిట్రా ఎగ్ కర్రీ తింటున్నావు? అయ్యో నాకే పాపం తెలియదు. ఏ పాపం వాడికేం తెలుసు, పాపం నాకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళడమే కాదు, 40 సంవత్సరాల బ్యాక్ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయా. ఇదంత పవర్ఫుల్. ఏం చూసావో సెకండ్స్లో దాన్ని మళ్ళీ రికలెక్ట్ చేసుకోవచ్చు. అనగా తమ్ముళ్ళు చెల్లె దయచేసి వినండి. నీ కళ్ళ ద్వారా నువ్వు ఒకవేళ చూడకూడని వాటిని నువ్వు చూస్తున్నట్లయితే అది రిజిస్టర్ అయ్యింది, రికార్డ్ అయ్యింది. నువ్వు వద్దనుకున్నా సరే అవి మళ్ళీ మళ్ళీ నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. దావీదు యొక్క మైండ్లో ఒక టేప్ రికార్డ్ అయింది, ఒక దృశ్యం రికార్డ్ అయింది. ఏమిటి ఆ రికార్డ్ అయిన దృశ్యం అంటే, స్నానం చేస్తున్న ఒక స్త్రీ దృశ్యము రికార్డ్ అయింది. ప్రశాంతంగా ఉండలేకపోయాడు, ప్రశాంతంగా తలంచలేకపోయాడు, ప్రశాంతంగా పవిత్రంగా ఆలోచించలేకపోయాడు. ఆమె మాటిమాటికి జ్ఞాపకం వస్తూ ఉంది, ఆ దృశ్యమే మాటిమాటికి జ్ఞాపకం వస్తూ ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఏమైతే చూస్తావో దాన్ని చెయ్యాలని ఆశపడతావు. ఏమైతే చేస్తావో దానికి నువ్వు అలవాటు పడతావు. దేనికైతే నువ్వు అలవాటు పడతావో దానికి నువ్వు బందీవి అవుతావు. దేనికైతే నువ్వు బందీవి అవుతావో దానికి నువ్వు బానిస అవుతావు. చివరికి వచ్చేసరికి అది లేకుండా బ్రతకలేని భ్రష్టుడు అవుతావు.